హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి అమలు సిస్టర్ బెంగళూరు కర్ణాటక నుంచి, పి రవిశంకర్ గారు స్వర్ణ బాపట్ల నుంచి, మురళీకృష్ణ గారు వీరమణి సిస్టర్, మౌనిక, బాలి లక్ష్మి సిస్టర్, ఇంకా బాలాజీ గారు విజయనగరం నుంచి, ఇందిరా గారు ఇందిరాస్ కిచెన్ నుంచి, వసుధ సిస్టర్, సలీం బ్రదర్ కువైట్ నుంచి, సరిత సిస్టర్, సుబ్బు అనే అకౌంట్ నుంచి, గాయత్రి సిస్టర్ హైదరాబాద్ నుంచి, దీప్తి గారు, రాజేశ్వరి గారు, చంద్ర గారు, శ్రీరామ్ గారు, గౌతమ్ గారు, విజయ సిస్టర్, రెజీనా సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, సత్య సిస్టర్, సంధ్య సిస్టర్, ఇల్లూరి లక్ష్మి సిస్టర్, ఇంకా స్వామి గారు అనకాపల్లి నుంచి, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, ఇంకా హేమకాంతి సిస్టర్ దేవదాస్, ఇంకా గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి, గాయత్రి గారు హాసిని బ్లాగ్స్ హైదరాబాద్ నుంచి, ఇంకా నాగేంద్ర గారు, దివ్యవాణి సిస్టర్, హేమకాంతి సిస్టర్, ఇమాం గారు, రాజశేఖర్ గారు, సరితా గౌడ్ సిస్టర్, ఇంకా చక్రపాణి గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ అయితే చేయండి. తప్పకుండా వారి పేరునైతే నెక్స్ట్ వీడియోలోని తీస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి లాస్ట్ వీడియోకి మనకి సత్య సిస్టర్ పల్లెటూరి హర్రర్ గురించి అయితే చెప్పమన్నారు. మరి నిన్న చెప్పుకున్నది ఇంచుమించు పల్లెటూరు హర్రర్ కాబట్టి సిస్టర్ నెక్స్ట్ వీడియోలోని ఖచ్చితంగా ఇంకొక మంచి వీడియో అయితే చెప్తాను. ఈరోజు మనము వసుధ సిస్టర్ అడిగిన షాపింగ్ మాల్లోని కానీ లేదంటే సినిమా హాల్లో కానీ హర్రర్ ఏదైనా ఉంటే ఆ స్టోరీని చెప్పండి అని అడిగారు. సో ఈరోజు అయితే అది చెప్పుకుందాము. అది అర్ధరాత్రి 12:30 అయితే అవుతుంది. రమేష్ తన నైట్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాడు. తను వెళ్ళే దారిలోని మధ్యలో ఒక సినిమా హాల్ అయితే ఉంటుంది. అది బాగా పాతబడిపోయి అసలు ఇప్పుడు వర్కింగ్లోనైతే లేదు. అయితే ఆ సినిమా హాల్ పక్క నుంచి వస్తే వాళ్ళ ఇంటికి చాలా ఈజీగానైతే వెళ్ళిపోవచ్చు. లేదు అని అంటే చుట్టూ అంతా దాటుకొని వెళ్ళేసరికి టైం అయితే పడుతుంది. మరి అలానే రమేష్ మెల్లగానైతే ఆ సినిమా హాల్ పక్క నుంచి వస్తున్నాడు. మరి సినిమా హాలు ప్రహారీ గోడ పక్క నుంచి అయితే వెళ్ళాలి. ఆ గోడకి మధ్యలోని చిన్న దారి ఉండి అటుపక్క వాళ్ళు ప్రహారీ గోడ అయితే కట్టుకోవడం జరిగింది. మరి అది చాలా చిన్న సందు, కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్ళడానికి వీలుగానైతే ఉంటుంది. అయితే మరి అలానే మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ అందులో నుంచి రమేష్ అయితే వెళ్తున్నాడు. ఈలోగా ఒక నల్ల పిల్లి వచ్చి గోడ మీద నుంచి తన మీదకైతే దూకింది. చా పాడు పిల్లి అంటూ దాన్ని తోసేసి మెల్లగానైతే నడుస్తున్నాడు. ఈలోగా ఒక ఆయన, ఇదిగో బాబు, ఎక్కడికి ఆ సందుగుండా వెళ్తున్నావు అని అంటున్నాడు. ఎవరు నన్ను పిలిచారు అని చుట్టూ అంతా చూస్తున్నాడు రమేష్. కానీ ఎవరు కనిపించట్లేదు. ఎవరో అయ్యుంటారులే అనుకుంటూ రాత్రిపూట నాకెందుకు అని మెల్లగానైతే నడుస్తూ అవతలకు వెళ్ళబోతూ ఉంటే, బాబు నిన్నే బాబు, ఎక్కడికి ఒక్కడివే ఆ సందులో నుంచి వెళ్తున్నావు అని మళ్ళీ వినిపించింది. ఈసారి అది స్పష్టంగా ఆ హాల్ వైపు గుండానైతే వినబడుతుంది. వెంటనే రమేష్ ఆ హాల్ వైపు అయితే చూశాడు. అక్కడ ఒక ఆయన తెల్లటి పంచ లాల్చీ వేసుకొని తిన్నే చూస్తూ, ఏం బాబు ఇంత అర్ధరాత్రి అయిపోయింది, ఈ సమయంలో ఒంటరిగా వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. అతన్ని చూడగానే ఒక్కసారిగా జడుపొచ్చింది. ఒళ్ళంతా కూడా పులకించినట్టు అయ్యి
రోమాంచితం అయితే అయిపోయింది. అంతే, ఈయనెవరు నన్ను అడుగుతున్నాడు అనుకుంటూ ఒక 2 అడుగులు వేసి, నాకు నైట్ డ్యూటీ అండి, ఇంటికి వెళ్తున్నాను. అయినా మీరేంటి లోపలున్నారు? పాడుపడిపోయిన సినిమా హాల్లోని ఏం చేస్తున్నారండి అని నవ్వుతూ అని 2 అడుగులు వేశాడో లేదో, వెంటనే అల్లంత దూరాన్నున్న ఆ మనిషి తిను ఎక్కడైతే ఉన్నాడో ఆ గోడ దగ్గరికి వచ్చి దగ్గర మొహం పెట్టి నించున్నాడు. అంతే, షాక్ అయిపోయాడు రమేష్. ఒకేసారి తుల్లిపడి అలానే ఉండిపోయాడు. తన కాసు కోపంగా చూస్తూ, ఇప్పుడు ఈ థియేటరు నాది, ఇదేం పాడుపడిపోలేదు, బాగానే ఉంది అని కోపంగా అంటూ పళ్ళు కొరుకుతున్నాడు. అతన్ని చూడగానే భయమైతే పుట్టుకొచ్చింది. ఇంకా మెల్లగా 2 అడుగులు పక్కకు వేసి, సరేనండి సరే అనుకుంటూ రమేష్ వెళ్ళబోతుంటే గట్టిగానైతే నవ్వాడు. ఆ అరుపు ఎలా ఉందనంటే దిక్కులు పెకటిల్లేలా చెవులు గుయ్యమనేటట్టు నవ్వుతున్నాడు. ఇంకంతే, తను ఎటూ కదలకుండా ఆ సందులోనే అలా ఉండిపోయాడు. తనకేం జరుగుతుందో తెలియట్లేదు. కళ్ళ ముందు చీకటిగా అలముకుంది. ఏమీ కనిపించటం లేదు, ఎటువంటి శబ్దాలు వినిపించటం లేదు. ఈలోగా మళ్ళీ అదే పిల్లి వచ్చి తన భుజం మీద అయితే ఎక్కింది. అప్పుడు కానీ తెలివి రాలేదు రమేష్కి. చీ అంటూ దాన్ని పక్కకు తోలేసి భయపడిపోతూ చుట్టూ అంతా చూస్తూ ముందుకైతే వెళ్తున్నాడు. ఇంకా ఎలాగోకలాగా ఆ సందులో నుంచి బయటకైతే వచ్చేశాడు. ఇంకా మారు మాట్లాడకుండా ఆ సినిమా హాల్ వైపు చూడకుండా తన ఇంటికైతే గబగబా అడుగులు వేసుకొని వెళ్ళిపోయాడు. తలుపులు కొడుతూ ఉంటే వాళ్ళ ఆవిడొచ్చి తలుపు తీసింది. అబ్బా ఏంటంటే అంత కంగారు, అయినా ఇంత లేట్ అయిందేంటి అని అడుగుతుంది. ఆ సందులో నుంచి రాలేదా, చుట్టూ తిరిగి వచ్చారా, అందుకే ఇంత లేట్ అయిందా అని అడుగుతుంది. కానీ తను వేరంగా వచ్చినప్పటికీ అక్కడ అలా నించుండిపోయాడు కదా, అప్పుడు ఎంత సమయం అయిందో తనకే తెలీదు. మరి తను వణికిపోతూ లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కొని తన బెడ్రూమ్లోకి అయితే వెళ్ళాడు. పడుకొని అదే ఆలోచిస్తున్నాడు. అబ్బా ఏమైందండి, ఏమైంది అలా భయపడిపోతున్నారు అని అడుగుతుంది. ఏం లేదే, ఏం లేదు, నేను వేరంగా వద్దామని ఆ సినిమా హాల్ వైపు అయితే వచ్చాను అక్కడ అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అంతే, భయంతో వణికిపోతుంది. అమ్మో, ఈసారి నుంచి అటుపక్క నుంచి రాకండి అని తను కూడా అంటుంది. ఇంతవరకు నేను అది అందరూ ఏదో కథ అల్లుతున్నారా అని అనుకున్నాను, కానీ నిజంగానే ఆ సినిమా హాల్ దగ్గర ఏవో ఉన్నాయి అని అంటున్నాడు. అవునండి, వద్దు, మీరింకా అటుపక్క నుంచి రావద్దు అని చెప్పేసింది. మరి మర్నాడు తెల్లవారే ఆ సినిమా హాలు పరిస్థితి చూసి కొనుక్కోవడానికి ఒక బేరం అయితే వచ్చింది. బ్రోకర్ వచ్చి సినిమా హాల్ మొత్తం చూపిస్తున్నాడు. చాలా పెద్ద హాల్ సార్, ఫర్నిచర్ కూడా ఏం పాడవలేదు, కాస్త రిపేర్లున్నాయి అంతే. ఇదిగో అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏవో 2-3 కాలేయి, అవి కొత్తవి తెప్పించుకొని సున్నాలు వేయించుకుంటే మళ్ళీ కలకల్లాడిపోతుంది. అప్పట్లోని ఇందులో మంచి మంచి సినిమాలు అయితే వేసేవారు అని ఏవేవో గొప్పలైతే చెప్తూ చూపిస్తున్నాడు. మరి వచ్చిన అతను అంతా చూద్దామని లోపలికైతే వెళ్ళాడు. లోపలంతా వాసన కొడుతుంది. ఏంటయ్యా ఇది, కనీసం వచ్చిన వాళ్ళకి చూపించే ముందేనా క్లీన్ చేయించాలిగా అని అంటూ ఉంటే, చద్దన్నానికి ఆవకాయ ఖర్చులాగా ఉంటుంది సార్, నేను ఇప్పుడు బాగు చేయించాలంటే మొత్తం అంతా ఒకసారి ఎవరైనా మీలాంటి వాళ్ళు కొనుక్కుంటే బాగు చేయిద్దామని చూస్తున్నాను అని అంటున్నాడు అతను దీనంగా. సరే సరే అంటూ లోపలికైతే వెళ్ళి చూశాడు. సార్ ఒక్క నిమిషం, ఇదిగో ఇక్కడ కౌంటర్ ఉందే అని చూపించబోతుంటే, నువ్వు చూడు నేను ఇప్పుడే వస్తా అంటూ లోపలికి గబగబా నడుచుకొని అతను అయితే వెళ్ళాడు. సినిమా హాలు డోర్ ఓపెన్ చేసేసరికి అంతా చీకటి. అంత చీకట్లో కూడాను పైరోలోని ఎవరో ఒకరు తెల్లటి వస్త్రాల్లోని నించొని తనకాసి చూస్తున్నాడు. అంతే,
అతను అది చూసి అలా నిర్ఘాంతపోయి చూస్తూనే ఉన్నాడు. ఒక ఆవిడ ఎర్రటి కళ్ళతోనూ తెల్లటి చీర కట్టుకొని తనకాసే చూస్తూ వికృతంగానైతే నవ్వుతుంది. అలా చూసిన ఆయన భయంతోనే షాక్ తిని అలానే నుంచొని ఉన్నాడు. బయటికి పరిగెడదాం అనుకుంటున్నాడు కానీ కాళ్ళు మటుకు సహకరించట్లేదు. అక్కడే ఎవరో కట్టిపడేసినట్టు ఉండిపోయాడు. ఈలోగా అతని కోసం వచ్చిన బ్రోకర్ సార్ సార్ అనుకుంటూ దగ్గరికి అయితే వచ్చాడు. ఉలిక్కి పడ్డాడు. అంతే, అక్కడ అమ్మాయి లేదు. ఏమైంది, ఎవరా అమ్మాయి అని అంటున్నాడు. ఎవరు సార్? అయినా ఇంత చీకటిగా ఉన్న హాల్లోకి ఎందుకు ఒక్కరే వచ్చారు? రండి రండి అంటూ బయటకైతే తీసుకువచ్చేశాడు. అలా కాదు, నేను అక్కడ అని చెప్తూ ఉంటే ఈలోగా రాత్రి రమేష్ ఎవరినైతే చూశాడో అదే మనిషి, అదే ఆకృతిలోని దూరంగా వీళ్ళిద్దరినీ చూస్తూ ఆ సినిమా హాల్లోనే ఉన్నాడు. అంతే. అతనెవరు? అతను హాల్లోకి ఎందుకు వచ్చాడు? మన ఇద్దరిని చూస్తున్నాడు. ఇలా రావయ్యా అంటూ చెయ్యి ఊపుతూ తన వైపు అయితే పిలుస్తున్నాడు. తన మటుకు కదలకుండా చలనం లేనట్టు అలా తనకాసే చూస్తున్నాడు. అటుపక్క చూసిన ఆ బ్రోకర్కి ఎవరూ కనిపించలేదు. ఎవరు సార్, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేసరికి దగ్గరికి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అంత మనిషి ఒకేసారి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంతా వెతుకుతున్నాడు కానీ ఎవరూ కనిపించలేదు. తనకెందుకో భయం వేసింది. ఏంటి ఈ హాలు, అక్కడక్కడ మనుషులు కనబడుతున్నారు, మళ్ళీ మాయమైపోయినట్టుగా అవుతుంది. ఇదేమైనా నేను భ్రమపడుతున్నానా లేదంటే నిజంగానే జరుగుతుందా అని తన మనసులోనైతే అనుకుంటున్నాడు. మరి వెనకాతలకి తీసుకువెళ్ళి అక్కడంతా కూడా చూపించాడు. ఇదిగోండి సార్, ఇంకే ఇక్కడ కూడా ఫర్నిచర్ అయితే ఉంది. మీకు ఎక్కువేమీ చెప్పట్లేదు, అందరికన్నా చాలా తక్కువే చెప్తున్నాం. ఏముంది, చక్కగా ఇక్కడ రంగులు వేయించి మళ్ళీ యథావిధిగా దీనికి పూర్వవైభవం తెచ్చారనుకోండి, ఖచ్చితంగా మీకు లాభమే కదా అని అంటున్నాడు. ఆ మాటలకి కొంచెంగా అవును కదా అని మనసులోనైతే అనుకున్నాడు. సరే కానీ ఈ హాల్ ఓనరు ఎక్కడున్నాడు అని అంటూ ఉంటే, ఈ హాల్ ఓనరు అప్పుడు యాక్సిడెంట్లోనే చనిపోయాడు సార్. ఆ తర్వాత హాల్ని అంతా కూడా వాళ్ళ అబ్బాయి అయితే చూసుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయి నెల్లూరులోనైతే ఉంటున్నాడు. తనకు కాల్ చేస్తాను ఉండండి అంటూ కాల్ అయితే చేశాడు. వెంటనే లిఫ్ట్ చేసి హలో, చెప్పండి సార్, ఎవరికైనా అమ్మి పెట్టారా అని అడుగుతున్నాడు అవతల పక్క నుంచి. కృష్ణ గారు, ఇదిగోండి సార్ మీతో మాట్లాడతారంట, ఇప్పుడే చూశారు అంటూ తనకైతే ఇచ్చారు. ఇంకిద్దరూ కలిసి డీల్ అయితే మాట్లాడుకున్నారు. సరేనండి, నాకు బాగా నచ్చింది, మీ డీల్ కూడా నాకు బాగా నచ్చింది అంటూ ఇటుపక్క నుంచి రాజారావు గారు చెప్పేశారు. ఇంకా ఆయన ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం, ఎప్పుడొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని మాట్లాడుతూ ఉండగా ముందుకైతే అలా నడుచుకొని వెళ్ళాడు. ఈలోగా అక్కడున్న బ్రోకరు అంతా చూస్తున్నాడు. అక్కడ దూరం నుంచి ఒక అమ్మాయి నడుచుకొని లోపల నుంచి అయితే వస్తుంది. అది చూస్తున్న బ్రోకరు భయపడిపోతున్నాడు. తన ఒళ్ళంతా కూడా కాలిపోయింది. అక్కడక్కడ పెచ్చుల్లాగా బాడీ మీద చర్మం అయితే ఊడిపోయింది. కనుగుడ్లు ఒకటి పేలిపోయినట్టుగా మొత్తం అంతా డొల్ల, మరొకటి బయటికి వచ్చేసి వేలబడుతున్నట్టుగానైతే ఉంది. అంతే, భయపడిపోతూ కంగారుగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇతను మాట్లాడే చోటుకైతే వచ్చేశాడు. ఈలోగా అతన్ని చూసుకోకుండా గుద్దేశాడు. ముందుకెళ్ళి ఇద్దరు కూడా పడ్డారు. అంతే, పైనున్న పెద్ద హెడ్లైట్ వచ్చి వాళ్ళ పక్కనే పడింది. ఇంకంతే, భయంతో గజగజ వణికిపోయారు ఇద్దరు. ఇదేంటయ్యా, ఎందుకు తోసావు అసలు అని అడుగుతుంటే, అదేం లేదు సార్, పైనుంచి ఆ లైట్ ఊగడం చూసి మిమ్మల్ని తోసానని అబద్ధం అయితే చెప్పేశాడు. సరే సరే,
అంటూ లేచి పెద్ద ప్రమాదమే తప్పిందిలే అని అనుకున్నారు. ఇంకా అతనితోని డీల్ మాట్లాడుకొని, సరే అయితే ఈ వారంలోని మంచి రోజు ఏదో చూసుకొని వస్తాను, అగ్రిమెంట్స్ అన్నీ కూడాను రెడీ చేసి ఉంచండి అని రాజారావు గారు చెప్పి వెళ్ళిపోయారు. మరి రోజులానే తన నైట్ డ్యూటీ పూర్తి చేసుకొని రాత్రి 12:30 అవుతుంది. ఆ సమయంలోని మెల్లగా నడుచుకుంటూ ఎటు పక్కకి వెళ్దాం, సినిమా హాల్ పక్క నుంచి వెళ్ళిపోదామా, టైం అయిపోయింది, నాకా నిద్ర వచ్చేస్తుంది, ఇటు నుంచి వెళ్తే ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది అని ఆలోచనలో పడ్డాడు రమేష్. ఇంకా తను సరే ఏదైతే అదయింది, ఎటుపక్క చూడకుండా ఈ సందులో నుంచే వెళ్ళిపోదామని మళ్ళీ ఆ సందులోకి అయితే దూరాడు రమేష్. మెల్లగా నడుచుకుంటూ కళ్ళు దించుకుంటూ ముందుకి చూస్తూ నడుస్తున్నాడు. ఇంకా అలా తను 4 అడుగులు వేసాడో లేదో ధడేల్మని పెద్ద సౌండ్ అయితే వినిపించింది ఆ థియేటర్లో నుంచి. తుళ్ళి పడ్డాడు. ఇంక దేవుడా అనుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ అటువంక చూడకుండా నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. ఇదిగో అబ్బాయి, ఏంటి ఇటుపక్కకు చూడకుండా అలానే వెళ్ళిపోతున్నావు అంటూ మళ్ళీ వినిపించింది. అంతే, రమేష్ పై ప్రాణాలు కింద నుంచే పోయినట్టుగా అనిపించాయి. తను పరిగెడుతున్నాడు. ఆ సందులో నుంచి ఎంత పరిగెడుతున్నా ముందుకైతే కదలలేకపోతున్నాడు. ఎవరో తన భుజాన్ని పట్టుకొని వెనక్కి లాగుతున్నట్టుగానైతే అనిపించింది. ఇంకంతే భయంతో వణికిపోతూ గట్టిగానైతే అరిచేశాడు. ఈలోగా ఆ పక్కనే ఉన్న ఇంట్లో వాళ్ళు లైట్లు అయితే వేశారు. అంతే, అక్కడున్న ఆ మనిషి కనిపించట్లేదు. ఇంకా ఈలోగా ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి, ఎవరండి ఈ రాత్రి సమయంలోని ఆ సందులో నుంచి ఎందుకు వెళ్తున్నారు అని అరుస్తున్నారు. లేదండి, ఇల్లు ఇటుపక్క నుంచి దగ్గరని ఈ సందులోకి వచ్చాను అని చెప్తున్నాడు రమేష్. సరే సరే జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వాళ్ళు వెళ్ళిన వరకు కూడా లైట్ వేసే ఉంచారు. ఆ తర్వాత మరి రమేష్ ఆ రోజు నుంచి ఇంకెప్పుడు అటుపక్క నుంచి రాకూడదు అని డిసైడ్ అయితే అయిపోయాడు. మర్నాడు తెల్లవారుజామునే బాగా జ్వరం అయితే చేసేసింది రమేష్కి. అస్సలు లేవలేని స్థితి. నీకు ముందే చెప్పాను కదయ్యా అటుపక్క నుంచి రావద్దని, అయినా నువ్వెక్కడ వింటావు నా మాట. సరే మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్దామని చెప్పింది. సరే ఇంకా ఇద్దరు కలిసి మధ్యాహ్నం హాస్పిటల్కి అయితే వెళ్ళారు. డాక్టరు ఏం లేదు నార్మల్ జ్వరమే అని చెప్పి మందులైతే రాసిచ్చేశారు. ఆ రోజుకైతే నయం అయిపోయింది. ఇంకెప్పుడు మరి అటుపక్క నుంచి రావద్దు అని తన మీద అయితే ఒట్టు వేయించుకుంది శాంత. సరే ఇంకా అలా అయితే గడిచిపోయింది. ఆ వీక్లోని మంచి రోజు చూసుకొని శుక్రవారం నాడు రాజారావు ఆ థియేటర్ని కొనడానికైతే రెడీ అయిపోయాడు. మరి నెల్లూరులో ఉంటున్న ఆ థియేటర్ ఓనర్ కొడుకు అదే కృష్ణ అయితే వచ్చాడు. మరి ఇద్దరు కూడాను అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టుకొని, ఈ థియేటర్ ఇక్కడి మీద నుంచి మీ సొంతమండి, జాగ్రత్తగా చూసుకోండి, మా నాన్నగారికి ఈ థియేటర్ అంటే చాలా ఇష్టం, కానీ ఏం చేస్తాం అప్పట్లో అలా జరిగిపోయింది అని అన్నాడు. ఇంకో విషయం, నేను ఇక్కడ శాంతులు అయితే జరిపించాను, కానీ మీరు చేయవలసిన తతంగం కూడా చేసి థియేటర్ ఓపెన్ చేయండి అని చెప్తున్నాడు కృష్ణ. తప్పకుండానండి, ఇంత చేస్తున్న వాళ్ళమి ఆ చిన్న పని చేయలేమా, తప్పకుండా చేయిస్తాను అని చెప్పేశాడు. ఇంకా రాజారావు అలా చెప్పి పక్కకు తిరిగేసరికి దూరంగాను తన కార్ని పార్క్ చేసిన చోట మరొక కారు వచ్చి తన కార్ని అయితే ఢీకొంది. ఏయ్ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికైతే వెళ్ళాడు. ఎవరో ఒక అతను చూసుకోకుండా వచ్చి తన కార్ని అయితే ఢీకొన్నాడు. పార్కింగ్లో పెట్టిన కార్ని ఢీకొన్నావు, నీకు బుద్ధి లేదా, తాగేసున్నావా అంటూ తిట్టులైతే మొదలుపెట్టాడు. అంతేకాదు, ఏంటి ఇప్పుడు కదా థియేటర్ని కొన్నాను, ఇలాంటి అపశకునం ఏంటి అని మనసులోనైతే అనుకున్నాడు. కారు బ్యాక్ సైడ్ డిక్కీ దగ్గర కొంచెంగా లొత్త అయితే పడిపోయింది. అయ్యో ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటే, సార్ ఏమీ అనుకోద్దు సార్, నేను చూసుకోకుండా పొరపాటును గుద్దేశాను
అని అంటుంటే మరికొన్ని చీవాట్లయితే వడ్డించాడు. అంతేకాదు, ఇది బాగు చేసే బాధ్యత నీదే అంటూ తనకైతే చెప్పేశాడు. సరే సార్, ఎంతైతే అంత నేను భరిస్తాను, మీ షోరూమ్కి తీసుకువెళ్ళండి అంటూ ఆ కారుని తీసుకువెళ్ళి షోరూంలోనైతే అప్పచెప్పేశారు. మరి ఇంకా తను ఆ రోజంతా కూడాను ఆ దిగులు మీద అయితే ఉన్నాడు. మరి ఈలోగా మరో పక్క ఆ థియేటర్ అంతా కూడాను శుభ్రం చేయించాలి. మనుషుల్ని పెట్టి మర్నాడే ఆ పని అంతా చేయించాలనుకున్నాడు. మరి ఒక 10 మందిని అయితే తీసుకువెళ్ళాడు అక్కడికి. థియేటరు కలకల్లాడిపోవాలి. ఇదిగో నేను ముహూర్తం పెట్టుకున్నాను, 3 నెలల తర్వాత అద్భుతమైన ముహూర్తం ఉంది. ఈలోగా మీరు థియేటర్ని కొత్త దానిలా తీర్చిదిద్దాలి అని వాళ్ళకైతే చెప్తున్నాడు. అలాగేనండి, తప్పకుండా అని వాళ్ళైతే అంటున్నారు. మీకేం కావాలన్నా, ఎటువంటి మెటీరియల్ కావాలన్నా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి అని వాళ్ళతోనైతే చెప్పేశాడు. నేను మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటాను అని చెప్పి తనైతే ఒకసారి థియేటర్ని చూడటానికి లోపలికైతే వెళ్ళాడు. లోపలంతా చిమ్మ చీకటిగానైతే ఉంది. ముందు ఇక్కడ ఫ్లడ్ లైట్స్ పెట్టించండి, అలాగే బాగా వాసన వస్తుంది, ఆ వాసన పోయేందుకు ఏదైనా చేయించండి అని చెప్తున్నాడు. అలాగేనయ్యా, అలాగే అంటూ అక్కడ పని వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. ఇంకా ప్రతిదీ కూడాను చెక్ చేసుకొని తను పైనున్న రీల్ ప్లే చేసే ప్లే రూమ్కి అయితే వెళ్ళాడు. మరి అక్కడంతా చూస్తూ ఉంటే అక్కడి నుంచి థియేటర్ రూమ్లోని ఆ చివరన అదే అమ్మాయి తెల్లటి చీరలోని తన్ని చూస్తూ గట్టిగానైతే నవ్వింది. ఆ నవ్వు తనకి మాత్రమే వినబడుతుంది. అమ్మాయి అలా నవ్వుతుంటే భయపడి బయటికైతే వస్తున్నాడు. ఈలోగా ఎవరినో గుద్దుకున్నట్టుగానైతే అనిపించింది. పక్కకు తిరిగి చూసేసరికి అదే తెల్లటి లాల్చీలోనే ఆ 54 ఏళ్ల ముసలాయనైతే కనబడుతున్నాడు. అంతే, ఎవరు మీరు? మొన్న కూడా పిలిచారు, మేము దగ్గరికి వద్దామనుకునేసరికి వెళ్ళిపోయారు, అసలు ఎవరు అని అంటున్నాడు. అంటూ తన మీసాన్ని మెలేస్తూ ఆ రూమ్లోకి అయితే వెళ్తున్నాడు. ఏయ్, ఎవరండి మీరు? ఎవరో అడుగుతుంటే చెప్పకుండా లోపలికి వెళ్తున్నారు అంటూ తన వెనకాతలే వెళ్ళాడు. అంతే, తను చూస్తుండగానే మాయమైపోయాడు. భయంతోనే వణికిపోతున్నాడు రాజారావు. ఇప్పుడు నేను చూసింది ఆ మనిషి అంటూ భయంతో బయటకైతే వచ్చేశాడు. అక్కడ పనివాళ్ళు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. రేయ్, ఇప్పుడు ఎవరైనా పైన రూమ్లోకి వచ్చారా అని అడుగుతున్నాడు. లేదయ్యా, ఎవరు రాలేదు, అందరం ఇక్కడే ఉన్నాం అని అంటున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళతోని ఏం మాట్లాడకుండా చెమటలు తుడుచుకుంటూ కిందకైతే వచ్చేశాడు. సరే కానీ మీరు పని త్వరగా కానివ్వండి, నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఎప్పుడైతే ఓనర్ అక్కడ ఉండడో పనివాళ్ల సంగతి తెలిసిందే కదా. కొంతమంది తీసుకున్న దానికి ఎక్కువగానే పని చేస్తే మరికొంతమంది తీసుకున్న దానికన్నా చాలా తక్కువ పనిని అయితే చేస్తారు. అయితే మరి వాళ్ళందరి మీద పర్యవేక్షణ కోసం ఒక అతన్ని అయితే పెట్టాడు. అతనే మేనేజర్ అప్పారావు. అప్పారావు ఎంత చెప్తున్నా పనివాళ్ళు అతనున్నంతసేపు పని చేయడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఆడుకోవడం, ఇలా అయితే చేస్తున్నారు. రేయ్, 6 వరకే మీ పని, 6 లోపు పూర్తి చెయ్యాలి. ప్రతిరోజు ఇచ్చిన పనిని పూర్తి చేయకపోతే సార్ గారు మనకు చెప్పిన గడువు అయితే ముగిసిపోతుంది. ఆ తర్వాత ఆయన మన మీద అగ్గి మీద గుగ్గిలం అవుతారు. చెప్పింది చెయ్యండి అంటూ గట్టిగానైతే గసరుకుంటున్నాడు. మరైతే వాళ్ళ మటుకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పనినైతే చేస్తున్నారు. మరి ఆ 10 మందిలో 3 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటే అందులోని ఆకతాయిగా ఉన్నవాళ్ళు మరొక 2 వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అని మాటలు కలుపుతున్నారు. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళతోనైతే మాట్లాడుతున్నారు. అది చూసిన అప్పారావుకి కోపం అయితే వచ్చేసింది. ఏయ్, మీ పని మీరు చూసుకోండి,
వాళ్ళతో నేటి మాటలు అంటూ వాళ్ళని చెదరగొట్టాడు. సరే, ఇంకా లోపల అంతా క్లీన్ చేయవలసి ఉంది, మీరిద్దరూ రండి అంటూ ఇద్దరు ఆడవాళ్ళని ఆ లోపల థియేటర్లోనికైతే తీసుకువెళ్ళాడు. ఫ్లడ్ లైట్స్ ఆన్ చేయండిరా అంటూ వాళ్ళని ఆన్ చేయమని చెప్పాడు. లోపలికి వెళ్ళిన రాము ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసే టైంలోని గట్టిగా కరెంట్ షాక్ అయితే కొట్టేసింది. పాపం గట్టిగా అరుస్తూ అక్కడే పడిపోయాడు. వెంటనే అందరూ అక్కడికైతే వెళ్ళారు. రాము స్పృహలోనైతే లేడు. వెంటనే రాజారావుకైతే ఫోన్ చేశాడు అప్పారావు. సార్ సార్ పెద్ద ఘోరం జరిగిపోయింది సార్. ఇక్కడ పని కోసం వచ్చిన అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. కరెంట్ షాక్ కొట్టింది సార్. ఏమైందో అర్థం కావట్లేదు. గుండె చప్పుడు ఉంది కానీ లేవట్లేదు వాడు అని అంటున్నాడు. అవునా, సరే సరే, ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. మిగతా వాళ్ళని పని చేసుకోమని చెప్పు. నువ్వు వాడితో వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అంటూ తానైతే మళ్ళీ వెనక్కి అయితే వచ్చాడు. ఇంకా అక్కడ దగ్గరలోని హాస్పిటల్లోనైతే జాయిన్ చేశారు. చా, ఏంటి మొదటి రోజే ఇలా అని తిడుతున్నాడు అప్పారావుని. ఏమో సార్, నాకు అదే అర్థం కాలేదు. ఫ్లడ్ లైట్స్ వేయమని వాడికి చెప్తే వాడు ఏం చేశాడో మరి తెలీదు కానీ గట్టిగా కరెంట్ షాక్ కొట్టేసింది సార్. పాపం వాడికి తండ్రి కూడా లేడు, వాళ్ళ అమ్మ ఒకరిదాయే అని చెప్తున్నాడు. సరే సరే, వాడిని ఇంక రావద్దని చెప్పు. వాడికి బదులు ఇంకెవరినైనా పెట్టేసాయి. వాడి ఆరోగ్యం బాగానే ఉందా? ఏం పర్వాలేదు కదా? రిస్క్ ఏం లేదు కదా అని అడుగుతున్నాడు. లేదు సార్, లేదు లేదు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉంచమన్నారు అని చెప్తున్నాడు. సరే అయితే నేను ఇంటికి వెళ్తున్నాను, నాకు ఇంకా కాల్ చేయొద్దు. సాయంత్రం పనంతా చూసుకొని ఈరోజు 7 వరకు వాళ్ళ చేత పని చేయించి అప్పుడు పంపించు. రోజువారీ కూలీయే కాబట్టి వాళ్ళు చేసిన తర్వాత డబ్బులు ఇచ్చేసాయి. నేను మళ్ళీ రాను, ఇదిగో డబ్బులు అంటూ డబ్బులు అయితే ఇచ్చేశాడు. సరే సార్ అంటూ మళ్ళీ సైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మరి ఆ సినిమా హాల్ చుట్టూ అంతా బాగా తుప్పలు అయితే బల్చేశాయి. ఆ తుప్పలు కొట్టండ్రా అంటూ మరి కొంతమందికి అయితే చెప్పాడు. ఆ పనిలో కొంతమంది ఉంటే మరి కొంతమంది థియేటర్ పనిలోనైతే ఉన్నారు. ఇలానే మరి కమల థియేటర్ లోపల లైటింగ్ ఉండడంతో మొత్తం అంతా కూడా తుడుస్తోంది. తనతో పాటు వచ్చిన లక్ష్మి మరి కొంచెం దూరంలోనైతే ఉండి అక్కడి నుంచి తుడుచుకొస్తుంది. వారిద్దరూ అలా తుడుస్తూ ఉంటే ఈలోగా ఫ్లడ్ లైట్ ఆఫ్ ఆన్ అయ్యి మళ్ళీ బ్రైట్గానైతే వెలుగుతుంది. ఏంటి ఏమైందో ఏంటో, ఇక్కడ కరెంటు సరిగ్గా రావట్లేదే అని అంటుంది లక్ష్మి. అవునక్క, అదే చూస్తున్నాను. సరే సరే, త్వరగా తుడిచి వెళ్ళిపోదాం, నడాలు పడిపోతున్నాయి ఈ పని చేయలేక అని అనుకుంటున్నారు ఇద్దరు కూడాను. ఇంకా వాళ్ళిద్దరూ అలా తుడుస్తూ ఉంటే ఈలోగా వాళ్ళ ముక్కులు అదిరిపోయేటట్టు ఏదో వాసన అయితే వస్తుంది. బాగా కుళ్ళిన మాంసం వాసన అది. మరి ఆ వాసన రాగానే ఇద్దరు మూతులు మూసుకొని, ఏంటే ఇప్పటి వరకు బాగానే ఉంది, ఏటిలా వాసన వస్తుంది అని అనుకుంటున్నారు. అదే నాకు అర్థం కాలేదక్క అని అంటుంది కమల. ఇంకా తను అలా తుడుచుకుంటూ వెళ్ళి కిందకైతే వెళ్ళింది. అది సెక్షన్ ఏ, చైర్ నెంబర్ 21. అక్కడ ఎవరో కాళ్ళైతే కనిపించాయి. తుల్లిపడి పైకైతే చూసింది. అంతే, ఆ తెల్లటి చీరలోనే ఆ అమ్మాయి కూర్చొని తన్నే చూస్తూ వికారంగానైతే నవ్వింది. తన ఒళ్ళంతా కూడాను పూర్తిగా కాలిపోయింది. చర్మం అక్కడక్కడ పెడుసులు రాలిపోయి అందులో నుంచి చీము నెత్తురు అయితే కారుతూ ఉంది. అంతేకాదు, తన మొహం అంతా కూడాను నల్లగా బొగ్గులాగా అయితే అయిపోయింది. ఒక కన్ను పూర్తిగాను లేదు, మరొక కన్నేమో బయటికి వచ్చి వేలబడుతూ ఉంది. మరి అలాంటి స్త్రీ నవ్వుతూ ఉంటే ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఇంకంతే, గట్టిగానైతే అరిచేసింది. అక్కడే పనిచేస్తున్న లక్ష్మి ఏమైందే నీకు అంటూ తన దగ్గరికి వస్తూ ఉంటే
తను వెనకాతల నుంచి అయితే చూసింది ఆ కుర్చీలోని ఎవరో కూర్చున్నట్టు. అంతే, ఎవరది అనుకుంటూ ముందుకి 4 అడుగులు వేసిందో లేదో అంతే, లైట్లు ఆగి మళ్ళీ వెలిగాయి. ఇప్పుడు ఆ కుర్చీలోని కూర్చున్న ఆమె అయితే కనిపించట్లేదు ఇద్దరికి. అంతే, భయపడిపోయింది కమల. పరిగెట్టుకుంటూ లక్ష్మి దగ్గరికి అయితే వచ్చింది. లక్ష్మి, అక్కడెవరో కూర్చున్నారు లక్ష్మి, ఇప్పటి వరకు నన్ను చూసి నవ్వింది, దాని ఒళ్ళంతా కాలిపోయింది, అది మనిషి కాదు, అది దెయ్యమే, దెయ్యం, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ పని చేయొద్దు, వెళ్ళిపోదామంటూ ఇద్దరునైతే బయటికి వచ్చేశారు. అప్పటికి ఇంకా 5:30 అవుతుంది. వాళ్ళిద్దరూ అలా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే వెనకాతలే రాజు వాళ్ళిద్దరిని చూస్తూ ఏంటి అలా పరిగెడుతున్నారు అంటూ వస్తున్నాడు. మరి రాజును చూసిన వాళ్ళిద్దరూ ఇంకా భయపడిపోయి పరిగెడుతున్నారు. వాడు దగ్గరికి వస్తూ ఉంటే గట్టిగట్టిగా కేకలైతే వేస్తున్నారు. అది చూసిన అప్పారావు ఇప్పుడు మీకేమైంది అని అడుగుతూ ఉంటే, అయ్యా, ఆ రాజుగాడు వెనకతల ఎవరో ఒక ముసలాయన పరిగెట్టుకొని వస్తున్నాడు, వాడు మనిషి కాదయ్యా, వాడు దెయ్యమే అంటూ గట్టిగట్టిగా అరుస్తున్నారు. అసలు ఏమైందే మీకు అని గట్టిగా అరిచేసరికి వాళ్ళు చూసిందంతా కూడా చెప్పేశారు. సరే సరే, ఏదో చూసి మరింకేదో అనుకొని ఉంటారు, ఏం పర్వాలేదు, మీరు రాకపోతే మీ వాళ్ళని ఇంకెవరినైనా పంపించండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ రోజు కూలి ఇచ్చి పంపించేశాడు అప్పారావు. మరి ఇప్పుడు సుమతి ఒక్కరిదాయే ఆడదాయి అక్కడ పని చేస్తోంది. రాజు సుమతి దగ్గరికి వెళ్ళి, మీ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు తెలుసా నీకు అని అంటున్నాడు. అవునా, ఏమైంది, వాళ్ళు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు అంటూ గాబరాగా అప్పారావు దగ్గరికి వచ్చి, సార్, ఆడోళ్ళిద్దరూ వెళ్ళిపోయారంట, మరి నన్ను కూడా పంపించేయండి అని అడుగుతుంది. ఇది నీకెవరు చెప్పారు అని అంటూ ఉంటే రాజు కాసి చూసి, అదేం లేదు సార్, మీరు నన్ను పంపించేయండి, ఇంతమంది మగవాళ్ళ దగ్గర నేను పని చేయను అని అంటుంది గాబరా పడుతూ. అయ్యో, నువ్వేమీ లోపల పని చేయాల్సిన అవసరం లేదులే, బయటనే కదా పని చేస్తున్నావు, అది చేసి వెళ్ళిపో, ఇంకెంతసేపు, ఇంకొక అరగంట, వీళ్ళు 7 వరకు ఉంటారు, నీకేంటి భయం, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటున్నాడు. కాదు సార్, నాకు భయం వేస్తుంది, ఒక్కదాన్ని ఎంత పని అని చేస్తాను అని అంటూ ఉంటే, సరే సరే అయితే నువ్వు వెళ్ళిపో అంటూ తనకి ఇవ్వాల్సిన ఆ రోజు కూలి ఇచ్చి పంపించేశాడు. రాజును పిలిచి చడామడా తిట్టాడు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, వచ్చిన పనుల్ని పంపించేస్తున్నావు, రేపటి నుంచి నువ్వు రాకు ఇలా అయితే అని అంటున్నాడు. సార్, క్షమించండి సార్, ఏదో నా నోరు ఆగక చెప్పేశాను, ఏమనుకోకండి, నన్ను తీసేయకండి అని అంటున్నాడు. సరే సరే, 7 వరకు అందరూ చేసి పూర్తయిన తర్వాత తలుపులు వేసుకొని రండి, నేను ఎక్కడే ఉంటాను అని బయటనే కూర్చొని అంతా చూస్తున్నాడు. అప్పటికి 6 అయితే అయిపోయింది. ఈలోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉండే పెద్ద టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ని అయితే సెట్ చేసేసి లోపలికైతే తీసుకువెళ్ళారు 2 పనివాళ్ళు. లోపలంతా క్లీన్ చేసి అక్కడైతే సెట్ చేసేశారు. అమ్మయ్య, ఈ రోజుకి ఈ పని అయిపోయిందిరా అని అంటున్నాడు ఒకడు. అవునరా బాబు, లోపల ఇంకా 2-3 పనులు ఉన్నాయి ఇలాంటివే, ఆ పెద్ద పనులు అయిపోతే మనకి ఎక్కువ పని ఉండదు, ఎలాగోకలాగా ఇలానే ఆడుతూ పాడుతూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు. ఈలోగా ఆ మీసాలైన అక్కడికైతే వచ్చాడు తెల్ల బట్టల్లోని. ఏట్రా మాట్లాడుకుంటున్నారు, పని శుభ్రంగా చేస్తేనే డబ్బులు అని అన్నాడు. అతన్ని చూసిన వీళ్ళిద్దరూ ఎవరితను అని అనుకుంటూ బయటకొచ్చి, ఏ పెద్దాయనా, నువ్వేంటి, నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావా, మాలాగే మా మీద అజమాయిషీ చేస్తున్నావు, ఓనర్ గారే మాతో ఏం చెప్పలేదు అని అంటూ ఉంటే, రేయ్, నేనేరా ఓనర్ని అంటూ తన మీసం మేలేస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి తన విశ్వరూపం అయితే చూపించాడు. తన మొహం అంతా పూర్తిగా కాలిపోయింది, కింద దవడ జారిపోయింది. అంతే, అతన్ని అలా చూసేసరికి వాళ్ళిద్దరూ గట్టిగా అరుచుకుంటూ అక్కడి నుంచి బయటకైతే వచ్చేశారు. మరి అప్పారావు, ఏమైందిరా మీకు, ఎందుకు అలా అరుస్తున్నారు అనేసరికి, సార్, అక్కడ
అక్కడ దెయ్యం ఉంది సార్. ఒకడు ఒకడు ఈ ఓనర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. వాడు పూర్తిగా కాలిపోయి ఉన్నాడు సార్. దవడ కిందకు జారిపోయిందని వాళ్ళు ఏదేదో వాగుతూ ఉంటే ఆ మాటలు పట్టించుకోకుండా అప్పారావు మటుకు వాళ్ళని తిడుతున్నాడు. పని ఎగ్గొట్టడానికి ఎన్నైనా చెప్తారా మీరు కహానీలు, నోరు మూసుకొని పని పూర్తి చెయ్యండి అని అంటున్నాడు. వాళ్ళు మటుకు గజగజలాడిపోతున్నారు. బాబోయ్, ఇంక అటుపక్కకు వెళ్ళకూడదు అనుకున్నారు. మరో పక్క పని ఉంటే అటుపక్కకైతే వెళ్ళిపోయారు. అక్కడే మిగతా వాళ్ళైతే పని చేస్తున్నారు. మరి వాళ్ళకైతే ఎవరూ కనిపించలేదు. రాజు ఈలోగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమైందన్నా, ఎందుకంత గట్టిగా అరిచారు? ఏదో తిడుతున్నాడు అప్పారావు, ఏమైంది అని అడుగుతున్నాడు. ఒరే బాబు, ఈ థియేటర్లోని దెయ్యాలున్నాయి. వాడు ఈ థియేటర్ ఓనర్ అంట. ఎలా ఉన్నాడో తెలుసా అంటూ వివరించి చెప్తున్నారు. వాళ్ళు అలా మాట్లాడుకోవడం చూసి దూరంగా ఉన్న అప్పారావు గసురుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాడు. మళ్ళీ ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారేంటి అంటూ వాళ్ళనైతే తిడుతున్నాడు. ఏం లేదు సార్, ఏం లేదా అంటూ ఈలోగా 7 అయితే అయిపోయింది. ఎవరు కూలీ డబ్బులు వాళ్ళు తీసుకొని అన్నీ కూడాను లైట్లు ఆపేసి వద్దామని రాము రాజా ఇద్దరు కూడాను అక్కడికైతే వెళ్ళారు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఒరే, నీ టార్చ్ లైట్ ఆన్ చేయరా ఫోన్లోని, ఆ తర్వాతే లైట్లు ఆపు అని అంటున్నాడు రాజు. సరేరా, అంత భయపడిపోకు అంటూ లైట్లు ఆపి టార్చ్ అయితే ఆన్ చేశాడు. తను ఎప్పుడైతే అలా టార్చ్ ఆన్ చేశాడో ఎదురుగుంటా ఆ ఆడమనిషి అయితే నించొని ఉంది తెల్లటి చీరలోనే. వాళ్ళని చూస్తూ దగ్గరకైతే వస్తుంది. వాళ్ళు ఎవరో ఆడమనిషి అనుకున్నారు. ఎవరమ్మా నువ్వు, ఇక్కడికి వచ్చేవేంటి అని అడుగుతున్నాడు రాజు. నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను, ఇందాకల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీరే నన్ను చూడలేదు అని అంటుంది. రాజు మరి కొంచెం ఆకతాయి కుర్రాడు. దగ్గరికి వెళ్ళి, నన్నే చూస్తున్నావా, నిన్ను నేను చూడలేదా అంటూ తన మొహం మీద అయితే టార్చ్ వేశాడు. అంతే, ఆ నల్లటి మాడిపోయిన తన మొహం, తన ఒళ్ళు చూసి భయంతోనే గట్టిగా అరిచి అక్కడే కూలబడిపోయాడు. పక్కనున్న రాము, లెగరా పద పారిపోదాం అంటూ తను లేపుతున్నా కూడాను కిందన పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఈలోగా తన ఎదురుగుంటా ఉన్న ఆ అమ్మాయి మాయమైపోయింది. ఇంక రాము తన్ని గట్టిగా కొట్టి లేపాడు. రేయ్ లెగు అంటూ. అంతే, రాజు భయపడిపోతూ, అన్నా అన్నా అది దెయ్యమన్నా అని అంటున్నాడు. నాకు తెలియదేంటి, పద పద అంటూ బయటకైతే లాక్కొచ్చేశాడు. ఇద్దరు కంగారు పడ్డం చూసి అప్పారావు, ఏమైందిరా మీకు అని అడుగుతున్నాడు. అది అనేసరికి, దెయ్యాన్ని చూసామన్నా, దెయ్యాన్ని, అది కూడా అమ్మాయి, ఇక్కడ ఒకరు కాదు 2-3 ఉన్నట్టున్నారు అని భయపడిపోతూ అంటున్నాడు. ఆ మాటలు విన్న తక్కిన వాళ్ళు కూడా భయపడుతున్నారు. రేయ్ నోర్మొయ్, ఇంకోసారి అలాంటి మాట్లాడేవంటే ఊరుకున్నది లేదు, నువ్వు రేపటి నుంచి రాకు ఇక్కడికి అంటూ గట్టిగానైతే తిట్టాడు అప్పారావు. సరే, ఇంకా వాళ్ళు డబ్బుల కోసం రాక తప్పదు. డబ్బులు తీసుకొని ఆ రోజుకైతే వెళ్ళిపోతున్నారు. రాముని పిలిచి, రాము, నీ దగ్గర ఎవరైనా ఆడవాళ్ళు కూలీలు ఉంటే రేపు తీసుకురారా, ఇంకా ఇక్కడ పని అవ్వలేదు. ఆ ఆడవాళ్ళు 3 వెళ్ళిపోయారు, సరిగ్గా పని కూడా చేయలేదు. ఆడవాళ్ళదే కొంచెం పని ఉంది, మగవాళ్ళది మీరందరూ చూసుకుంటారుగా అని అంటున్నాడు. చూసుకుంటాం అన్నా, రేపు తీసుకొస్తానులేండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా అలానే ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ఏదో విషయం మీద భయపడడం, వాళ్ళని చూసి జడుచుకోవడం అనేది జరుగుతూనే ఉంది. అలా మరి 2 నెలలు వర్క్ అయితే పూర్తయిపోయింది. ఇంకా థియేటర్ ఇప్పుడు అందంగానైతే కనిపిస్తుంది. ఇంతకు ముందులాగా ఎక్కువసార్లు వాళ్ళు కూడా కనిపించటం లేదు. మొత్తానికి ఎలాగైతేనే 3 నెలలు పూర్తయిపోయింది. ఇంకా ఒక దగ్గర మటుకు వర్క్ అలానే పెండింగ్లో ఉండిపోయింది. అదేంటి అని అంటే, కరెంట్ రూమ్లోని అక్కడ ఇదివరకట్లోని షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోవడం అనేది జరిగింది. అప్పుడే మరి ఆ ఓనర్తో పాటు వాడు ఆ అమ్మాయి ఇద్దరు కూడా కాలిపోయి చనిపోయారు అక్కడ. అప్పటి నుంచి వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు.
ఆ తర్వాత ఆ ఓనర్ వాళ్ళ అబ్బాయి, అదే కృష్ణకి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న ఇలా చేస్తున్నాడని తనకి తెలుసు. ఇంక అందుకనే ఏవో పూజలు చేయించి తూతూ మంత్రంగానూ కానిచ్చేశాడు. అంతేకాదు, కృష్ణ బాగా చదువుకున్నాడు, పైగా బిజినెస్లు కూడా చేస్తున్నాడు. అందుకనే పెద్దగా ఈ హాల్ గురించి పట్టించుకోవడం మానేశాడు. పైగా వాళ్ళ నాన్న తర్వాత ఈ హాల్ని ఎవరు చూసుకునేది లేక ఆ హాలు అలానే వదిలేశాడు. అందుకనే మరి అక్కడే తిరుగుతూ వారి ఆత్మలు అయితే కనబడుతున్నాయి అందరికీ. అయితే మరి ఎంతకో కొంతకి ఆ హాల్ అమ్మేద్దామని అనుకున్నాడు కృష్ణ. అలానే అమ్మేశాడు రాజారావుకి. మరి 2 రోజుల్లోనే పునర్నిర్మించిన ఆ హాల్ని మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నాడు రాజారావు. అలానే తను అన్నీ సిద్ధం చేసుకున్నాడు. మరి పూజకు కావలసినవన్నీ కూడాను సిద్ధం చేసుకొని అక్కడ ముందుగాను శాంతి పూజ అయితే చేపించాడు. అయితే ఆ శాంతి పూజ చేపించినా కూడాను ఫలితం లేకపోయింది. మొదటి రోజు ఆట వేద్దాం అనుకునే సమయానికే రీల్ ఒకటి కాలిపోయింది. అంతే. ఏంటి ఇలా జరుగుతుంది, ఇంత శాంతి చేయించినా కూడాను ఏదో లోటైతే ఉంది అని అనుకున్నాడు. మరి ఏదో విధంగా ఆ రోజు ఆటనైతే ప్రారంభించేశారు. రాజారావుకి ఏదో కీడు శంకిస్తుంది. భయంతోనే తనకు తెలిసిన ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇలా జరిగింది, నేను అలాంటి థియేటర్ని తక్కువకి తీసుకున్నాను, కానీ ఇప్పుడు ప్రతిసారి ఆటంకం అయితే కలుగుతుంది, ఏం చేయమంటారు అని అడిగాడు. వెంటనే అతను సరే పద అంటూ ఆ థియేటర్కి అయితే వెళ్ళాడు రాత్రిపూట. మరి ఆ సమయంలోని అంతా చూస్తుండగా వారిద్దరి ఆత్మలు అక్కడే ఉన్నాయని తెలుసుకున్నాడు తాంత్రికుడు. అంతేకాదు, వాళ్లతో పాటు అక్కడ ఆ భూశక్తి అయితే ఉంది, దానికి బలి కావాలి. అంత ఆషామాషిగా అక్కడైతే ప్రాబ్లం సాల్వ్ అవ్వదని అతనికైతే అర్థమైపోయింది. అంతే, వెంటనే ఇక్కడ ఒక బలినివ్వాలి, బలినిస్తేనే కానీ ఇక్కడ ఈ 3 శక్తులు ఈ హాల్ని వదిలిపోవు అని అతనికైతే చెప్పేశాడు. మరి బలి అంటే ఈ కోడినో మేకనో కాదు, ఏకంగాను దున్నపోతుని కానీ మనిషిని కానీ బలి ఇవ్వాలి అని చెప్పాడు. అంతే, రాజారావు గుండెల్లోని దడ పుట్టుకొచ్చింది. అమ్మో, ఎలా, ఖచ్చితంగా అలా ఇవ్వాల్సిందేనా అని అడుగుతున్నాడు. నువ్వు ఇవ్వలేదనుకో ఆ భూశక్తే ఇక్కడికి వచ్చిన జనాల్ని మింగేస్తుంది, అప్పుడు నీకు ఇంకా లాస్ వస్తుంది కదా అని అన్నాడు. సరే అయితే అని చెప్పి వెంటనే దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి మొత్తానికి మళ్ళీ ఆ థియేటర్ని అయితే ఒక వారం రోజుల పాటు మూసేశారు. ఆ తర్వాత ఆ థియేటర్కి ఒక దున్నపోతునైతే బలి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే వాటి ఆత్మల్ని బంధించి మొత్తం అక్కడంతా కూడా శుద్ధి చేయించాడు. అంతే, మళ్ళీ యథావిధిగా దేదీప్యమానంగానూ ఆ థియేటర్ అయితే ఉంది. మరి ఇదండి స్టోరీ. మీ అందరికీ ఎలా అనిపించింది? లెందీ అవ్వకుండా వేరంగానైతే కానిచ్చేసాను. మరి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, అలాగే హైప్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. మీ కామెంట్స్ నాకు కొండంత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అండ్ దానివల్ల నేను మంచి వీడియోస్ మరికొన్ని మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. మరి మీ కామెంట్స్లోని తప్పకుండా వీడియోలోని ఏ సంఘటన మీకు భయం అనిపించింది అనేది మెన్షన్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.